చూడండి ఫ్రెండ్స్, మేమైతే మా తమ్ముడి దగ్గరికి వచ్చినాం భూపాలపల్లి. ఇంతకుముందు జిఎంఆర్లో ఉండే, ఇప్పుడైతే షిఫ్ట్ అయిండు చూస్తున్నారు కదా రామప్ప క్వార్టర్స్. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా ప్రశాంతంగా. అసలు పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎంత బాగుందో. మనకు అక్కడ సిటీలలో ఎట్లుంటది, పిల్లలు ఇంటి ముందుకి పంపించాలన్నా భయం అవుతుంది, అంటే ఏం వెహికల్స్ వస్తాయా అని. ఇక్కడైతే రోడ్లు చూడండి, చూపిస్తా ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. అసలు ఒక్క వెహికల్ గంటకొకటి కూడా వస్తలేదు. చూడండి అసలు రోడ్లు అయితే ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇట్లుంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ చూస్తున్నారు కదా, ప్లే గ్రౌండ్ ఎంత బాగుంది దగ్గర. అసలు క్వార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇట్లుంటే మళ్ళీ అందరు గుర్తుపడుతున్నారు, మస్తు సంతోషం అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. కదా కదా స్విమ్మింగ్ పూల్ ఉందా? ఇది కదా కరివేపాకే. చెట్లు అయితే అసలు పూల చెట్లు ఎన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి. వర్షాకాలం అయితే మల్లెపూలు ఎన్ని పూస్తాయో పెద్దగా అయితే. మల్లెపూల చెట్లు కూడా ఉన్నాయి. అదే కార్ పార్కింగ్ కూడా ఎంత మంచిగా ఉంది. గోడలు పెడితే అంత మా కార్ అయితే వైట్ కార్. అది వేప చెట్టు అనుకోని మేము పోయినాం. కాదా? కాదు, నేను వేప చెట్టు అనుకున్నా. అదిగో చెట్టు. వేప చెట్టు కాదా? కాదు, అది వేరే చెట్టు. దూరం చూస్తే సేమ్ వేప చెట్టు లెక్కనే ఉంది. చెట్లు అదే ఇప్పుడు దొండది ఉంటది, చేతి దొండ ఉంటది, స్వీట్ దొండ ఉంటది. అప్పన్నట్టు అయితే జాబ్ చేస్తుంది కదా అండి, హైదరాబాద్కి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తుంది. మా తాతయ్య వాళ్ళైతే కొన్ని రోజులు ఇక్కడనే ఉంటారు. చాలా మంది అడుగుతారండి, మీది ఉమ్మడి కుటుంబమా అని. మాది ఉమ్మడి కుటుంబమే అండి. తేజరాని వాళ్ళు మీరు ఒక్క దగ్గరనే ఉంటారు, ఒక్క ఇంట్లోనే ఉంటారా, ప్రతి వీడియోలో ఇద్దరు కనిపిస్తారు అని అంటారు. కాదండి, వాళ్ళకి మాకు ఒక 10 కిలోమీటర్స్ తేడా ఉంటుంది. ప్రతి సండే వాళ్ళైనా మా దగ్గరికి వస్తారు, మేమైనా వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు కూడా మేము అందరం కలిసి వచ్చినామండి. చూడండి పట్టుకొని అట్నుంచి పోతాను, దారి నుంచి ఉంది. తాత నీకు ఇక్కడ ఉండబుద్ధి అవుతుందా? ఉండబుద్ధి అవుతుంది. సూపర్గా చూడు, అది కారు పార్కింగ్ ఎట్లున్నది, కారు మీద చుక్క పడకుండా. తర్వాత అన్ని మంచిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడైనా ఎండలో వారేసుడే రోజు వాకింగ్ పోతాను కదా. వాకింగ్ మరి ఒక్క చుట్టూ తిరిగేస్తే అయిపోతుంది. ఈ 1000 క్వార్టర్స్ అంటే ఒక్క చుట్టూ తిరిగితే కథ వాకింగ్ అయిపోతుంది. పార్కు ఇదే పార్క్. ఇప్పుడు అక్కడ అవి ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళంతా ఆడోళ్ళు మొగోళ్ళు పెద్ద మనుషులు వీళ్ళంతా ఆడపోయి కూర్చుంటారు. ఇక్కడ ముచ్చట్లు ఆడ ఏది అది డివైడర్ ఉన్నది కదా రోడ్డుకు, అక్కడ కూర్చొని మంచిగా ఇట్లా అరుగు మీద కూర్చొని కాళ్ళు కిందికి వెళ్ళాడేసుకొని చిన్న పిల్లలకు సైకిళ్ళు, వాళ్ళు పిల్లలు సైకిల్ దొక్కితే అందరు డ్యూటీ వాళ్ళే కాబట్టి చూసుకుంటూ పోతారు. వాళ్ళు పిల్లలు ఇక్కడ ఉంటారు 5 గంటలకి. ఈ చెట్లన్నీ వేయలేదు కంపెనీ. ఇప్పుడు పొద్దుగాల మనకు వచ్చి ఊడిచిపోయింది కదా ఇదంతా. ఏముండదు, మొత్తం అంతా క్లీన్ చేస్తారా? క్లీన్ ఇదంతా ఊడిచిండు. అక్కడ చల్లిండు నీళ్లు. ఇక్కడ డ్రమ్ ఉన్నదా, డ్రమ్లోకి వెళ్ళి ఒక బకెట్ తీసుకున్నాడు కథ. ఇదంతా క్లీన్ చేసి ఎంత కష్టం, ఇదంతా క్లీన్ చేసారు వాళ్ళే. గ్యాసులు కూడా ఇంటికి వచ్చి ఎవరికి బుక్ అయితే వాళ్ళకి అంత వాళ్ళే అన్ని తీసుకొస్తారు. అన్ని ఇబ్బందులు లేవు. అది నారేప చెట్టు అండి, వేప చెట్టు అనుకున్నాం మేమైతే. వేపది కాదు, నారేప అంటే ఖచ్చితంగా గీరేలాగా బుడ్లు చేస్తారు. అవి బుడ్లు అవి రెబ్బెన జంగాళ్ళు ఉంటాయి. అవి బాగా ఆ చెట్లను కొట్టి ఇప్పుడు గింత పొడుగు అయితే బుడ్డికి ఆరేలు దిగేస్తారు కదా, అన్ని దిగేసి మీదకి చుట్టాలు వస్తాయి. అదే బుడ్డి పెడతారు. అవునా? చెట్లు పెరగలే. ఆ చెట్లు పాత ఉంచింది, అది ఎప్పటి నుంచి ఇదే ఉన్నది. ఆయన కారాడ పెట్టుకుంటాడు, 3 years అయితే పచ్చది గ్రీన్ కలర్ది. అది క్లాత్ కడతాడు. మనం బెల్లపల్లి కడ కట్టుకున్నట్టు అక్కడ ఏలాడతాను చూడు. ఎండ వచ్చినప్పుడు క్లాత్ కట్టుకుంటాడు. క్వార్టర్స్ లాగా లేదు, దేవస్థానం లాగా ఉంది. దేవస్థానం లాగా ఉన్నది. ప్రశాంతమైన వాతావరణం మంచిగా ఉంది. జిఎంఆర్లో కూడా మంచిగానే ఉన్నది. కాకపోతే ఇప్పుడు క్వార్టర్ వచ్చింది కాబట్టి అది పెద్ద రోడ్డు మంచిగా. ఇది కూడా పెద్ద రోడే.
ఇప్పుడు లారీ కూడా పక్కా పెట్టుకోవచ్చు, అంత స్థలం ఉన్నది. అలా మంచిగా కలిసి ఉంటుంది. సింగరేణి అంటే ఇక ఇప్పుడు చుట్టాలేమో ఎప్పుడో ఒకసారి వస్తారు, సింగరేణి వాళ్ళు రోజు రోజు కలుస్తారు కాబట్టి ఆపద సంపదకి వాళ్ళే కదా. చుట్టాలాగా మళ్ళీ ఉంటారు. ఇక్కడ అత్తమ్మ మామయ్య అని పెద్దమ్మ పెదబాపని అట్లా పిలుచుకుని ఉంటామండి. ఆంటీ అంకుల్ అట్లా ఏముండదు. చిన్నప్పుడు అదే ఈవినింగ్ అయితే ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా ఆ డివైడర్ మీద అందరం కలిసి మాట్లాడుకుంటాం, ఆడుకుంటాం చిన్నపిల్లల లెక్క. డ్రెస్ ఆడుకున్నట్టు మన ఆధార్ కార్డు ఉన్నప్పుడు అయితే తాగుడు మూతలు, అసలు ఆధార్ కార్డు నుంచి వీడియో ఎంత మంది చూస్తారో ఆ. కామెంట్ చేయాలి. మాదరం విప్స్. ఇప్పుడైతే మేము మళ్ళీ- ఆంటీ అంకుల్స్ అంటే ఆధార్ కార్డు పెట్టి అనిపిస్తుంది అన్నయ్య. అంటే ఆధార్ కార్డుకి ఇవి అవాత. అవి ఇవి అవి కూడా మంచి ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండే. ప్రశాంతంగా ఉండే. మాదరం ఏంది అది, మాదరం గ్రేట్. వడ్డది కావచ్చు. నేను మట్టి పిల్ల కావచ్చు. ఇంకా ఆమె అంత కరెక్ట్ పడ్డదంటే వేసిండ్రు అనుకున్నా నేను. ఖచ్చితంగా ఈడే కావచ్చు. మళ్ళా మాదరం తర్వాత భూపాల పిల్ల ఆ ఫీలింగ్ వచ్చింది. కానీ ఫస్ట్ భయమైంది భూపాల పెళ్ళి అంటే. ఆ, నీళ్ళు మంచిగా అంటే వాటర్ కరెక్ట్ ఉండయి, నీళ్లు బాగుండయి. రావద్దు అనుకున్నాడు. అయితే అక్కడ అటు గోదావరి సైడ్ అంతా మంచిగా ఉండి అనుకున్నాం కానీ అప్పుడు రావద్దనుకున్నాడు, ఇప్పుడు వచ్చినాక ఇక నుంచి వెళ్ళబుద్ధి అయితే లేదు. అదే ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చినాక మా అమ్మమ్మ రుద్రాంశ తెల్లగా వాటర్ పట్టి వాటర్ నీళ్లు. మరి కొంతమంది వాటర్ మంచిగా ఉండే అంటారు. అంటే ఒకప్పుడు లేకుండే, ఇప్పుడు నీళ్లు ఇప్పుడు మొత్తం జంగలే కదా చుట్టూరు. ఇది భూపాలపల్లి ఎట్లున్నది, మీరు జంగల్లోకి వెళ్ళి వెళ్తేనే ఊరు, మళ్ళీ ఊర్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఆ ఊరు పోతుందంటే జంగలే వస్తుంది. జంగలంటే అడవి, అడవి. కాబట్టి అప్పుడు ఆకుమదుగు నీళ్లు తాగడానికి కొనుక్కున్నారు. గోదావరి గారి నుంచి ట్యాంకర్ వస్తే కొనుక్కొని తాగింది అప్పుడు ఆ రోజులలో. ఇప్పుడు బాగా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి. తాగుతూనే కానీ అంత తేడా తెలుస్తలేదు. ఫిల్టర్ ఇక నీళ్లు మంచిగా పని చెప్తాడు, కష్టపడతాడు, ఇది పోతలేదు. 2 గంటలు కష్టపడితే ఇల్లు. అప్పుడు బస్సులలో ప్రయాణం రోజంతా పట్టేది. భూపాలపల్లి అరే కింద కూర్చోకలే రుద్రలే. అదే అంటే కూర్చో. మీకు నచ్చింది ఏంటి? నచ్చిన కాడ నుంచి అబ్బా అంటే భూపాల బాగా పెళ్ళి బాగుంది, బాయిలు ఇక్కడ నాకు ఇది నచ్చింది. అంటే రెస్పెక్ట్, ఒకరికొకరు మర్యాద ఇచ్చుకోవడం, అది నచ్చింది. నాకు ఇప్పుడు టెన్షన్ అంతా మధ్యాహ్నం పంపొస్తుందా లేదా ట్యాంకర్ చెప్పేసి లేకుంటే మళ్ళీ మొత్తం దాన్నే ఉన్నది. కంపల్సరీ వస్తుంది కానీ అత్తరా అని లేకుంటే డాడీ అయితే నువ్వు డ్యూటీ పోయినా కూడా మేమైతే అట్లా గదేంటికి ఏమున్నది కానీ ఇంకా నీళ్ళు అవుతాయి. వస్తుంది. 1:30 2:00 మళ్ళీ వస్తుంది పంప. వచ్చిన మధ్య రాకుండా మంచిది, ఇంకా నీళ్ళది ఏమున్నది. అవును, నేను వచ్చిన బజార్కి. జరుగు చికెన్ కూల్ డ్రింక్, చికెన్ తీసుకొచ్చిన. కూల్ డ్రింక్ తెలుగులో ఏమంటారు ఫ్రెండ్స్ చెప్పండి? కూల్ డ్రింక్స్ తెలుగులో ఏమంటారు? అంటే చల్లగా డ్రింక్ అంటే చల్లటి పానీయం. తాగుడు తా- చల్లటి డ్రింక్ అంటే చల్లటి పానీయం అంటే థమ్స్ అప్ ఉంటది, స్ప్రైట్ ఉంటది, మజా ఉంటది, అన్ని చల్లటి పానీయాలు. ఇప్పుడు స్ప్రైట్ ని థమ్స్ అప్ ని మజాని అన్నిటిని కూడా కూల్ డ్రింక్ అంటారు. కూల్ డ్రింక్ అదేంటి స్ప్రైట్? నువ్వు అప్పుడు ఏమైనా అంటే థమ్స్ అప్ ని తెలుగులో ఏమంటారు అడగాలి. Sprite ని- నువ్వు కూల్ డ్రింక్ ని తెలుగులో ఏమంటావు మేము కరెక్ట్ చెప్పినాం. చెప్పండి థమ్స్ అప్ ఏమంటారు? తెలుగులో అప్ ఏమంటారు అంటే వేలి ముద్ర, అప్ అంటే మీద. నారే పనా. గుర్తు చేస్తాం. అమ్మమ్మ మంచి ప్రశాంతంగా చల్లటి గాలి. నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మమ్మ ఇక్కడ? మస్తు అనిపిస్తుంది. వెళ్ళిపోయి పొట్టు మరి ఇంట్లో తీసుకుంటే చెత్త పడుతుంది, బయట తీసుకుంటే ఎటన్నా పోని అని. వీళ్ళిద్దరికి ఎన్నో అవుతాను. ఏం కావాలి? చూడు నాది నీది బ్లాక్ అండ్ వైట్ మంచిగా అనిపిస్తుందా? నూనె అయితే అట్లా మస్తు అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని అందరినీ తెలుసు. ఇప్పుడు నిజం చెప్పు. అయినా మమ్మల్ని ఎత్తుకుంటూ Finger bite పెళ్ళి ఉంటాయి. ఫింగర్ ప్రింట్ ఇట్లా బయటికి వెళ్ళి రావాలి, బయటికి వెళ్ళి వచ్చి ఈ సంవత్సరం ఎప్పుడు కట్టుతుంది. ప్రశాంతమైన గాలి, చెట్లు, వాతావరణం. ఈ చెట్లు గిట్లు పర్యావరణం చేసిన ఫస్ట్ నుంచి అది వచ్చింది కదా. రావణ్ అయితే రోడ్ ప్రమోషన్ ఇచ్చినట్టే చెప్పి రోడ్, పార్క్, స్వచ్ఛమైన గాలి ప్రమోషన్. ఏ డిస్టర్బెన్స్ లేదు, స్వర్గసీమ సిటీకి కూడా ఇంత ప్రమోషన్ ఇయ్యారు కావచ్చు. ఏ డిస్టర్బెన్స్ లేదు. కొన్ని జాగాలలో బండ్లు అటు ఇటు పోతా అంటే వీడియోలు తీయాలంటే ఎంత కష్టం అవుతుంది. చెప్పు ఇలా మనవి కూడా 2 ప్లాట్లు ఎవరైనా కొంటే ముగ్గు పోసి అమ్ముదాం. అయితే ఇలా తెజకయ్య ఆ, మంచిగా మనవి కూడా 2 ప్లాట్లు ఉన్నాయని చెప్పు. గడ కాల్జాల ముగ్గు పోసి అమ్ముదాం. చిన్న బండి ఉంటే రుద్రానికి అదే ఇప్పుడు ఇంటికి కూడా రాడు, పొద్దున తాజ్మహల్ నమ్మిల్లు కదా.
మనం కూడా రామప్ప నమ్మదు. మా మైదాకు చెట్టు ఎంత మంచిగా ఉన్నది. అవును మైదాకు చెట్టు. ఆకు తక్కువ ఉన్నది, చెట్టు ఎక్కువ ఉన్నది. అది కోస్తా అంటే వెళ్తుంది ఆకు బాగానే. ఏ చెట్టు కనబడకుండా వస్తుంది ఆకు. ఇప్పుడే ఆషాఢ మాసం మైదాకు పెట్టుకోవాలట. వస్తుంది వచ్చే నెల. పెడతావు వదిన ఇక హోమ్ టూర్. అపర్ణ రమేష్ వాళ్ళ హోమ్ టూర్. రుద్రాంశ్ మంచిగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు డోర్ మ్యాట్లు ఉండే. మా మమ్మీ అయితే చిన్నప్పుడు ఈ తట్లు ఎక్కువ వాడేటోళ్ళం, కాలు తెచ్చుకొని లోపలికి పోవడానికి. మళ్ళా మేమేమో బయట చల్లటి గాలికి తిరిగితే ఆయనకు టిఫిన్. అల్లుడు రాచ మర్యాదలు. అల్లుడా మజాక. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో హాల్ మస్తున్నాయా. ఇంతకుముందు రెంట్కున్నప్పుడు కొంచెం చిన్నగా ఉండేది. అడ్జస్ట్మెంట్ తమ్ముడు అంటాడు, ఇది కిరాయికి ఇస్తావా అమ్ముతావా అని అంటాడు. ఇది హాల్, ఇదేమో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ చూపెడదాం ఫస్ట్. టీవీ, ఫ్రిడ్జ్, అది టీవీ. ఈ టీవీ బెల్లంపల్లి కాడ తెచ్చిందా? కాదు, ఇక్కడ ఉన్నది. ఇలా ఉన్నారా? డాడీ కొన్నాడంట. మా డాడీ అయితే అక్కడే టీవీలు కొంటాడు, ఇళ్ళ కొంటాడు. జీవితం మొత్తం ఇళ్ళకి టీవీలు, ఫ్రిడ్జ్లు. ఇదేమో బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇదేమో అపర్ణ రమేష్ వాళ్ళ ఫోటో, ఫ్యామిలీ ఫోటో. మా బుడ్డోడు చూడండి ఎంత ముద్దు ఉన్నాడో అసలు. అది నా ఫోటో మస్తున్నది కదా, వస్తున్నది. అది రద్ది మంచి పెయింటింగ్, పెన్సిల్ తో వేసింది. పెన్సిల్ తో వేసింది. చూస్తున్న కబోర్డ్స్ కూడా ఉన్నాయి. అంటే కంపెనీ క్వార్టర్స్ లో ఒకప్పుడు కబోర్డ్స్ ఏం లేకుండే. ఇది రీసెంట్ గట్టినంట, అంటే ఒక 3 years ఏమో అవుతుంది, 3-4 years అవుతుంది. మంచిగా ఉంది. వెంటిలేషన్ అయినా, చల్లటి గాలి అయినా, కిటికీలు, రూమ్ 2-3 కిటికీలు మస్తున్నాయి. మంచి అనిపిస్తుంది. ఇంతకుముందు అక్కడ రెంట్కునేటోళ్ళు కదా, అది చూడడానికి వచ్చినాం. ఇప్పుడేమో వాటర్ చేంజ్ అయిన తర్వాత తప్పకుండా రావాలన్న తర్వాత మళ్ళీ వచ్చినాం. ఇదొక బెడ్రూమ్. ఇది ఓ అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటుందో. ఇదొక బెడ్రూమ్. మామయ్య అసలు లైటింగ్ మంచిగా ఉన్నది. ఇది డాడీ వాళ్ళదా? ఇది మా డాడీ వాళ్ళదంట బెడ్రూమ్. కబోర్డ్స్. ఇది ఎవరిది? తాతయ్య వాళ్ళదంట. ఇది ఎవరి బెడ్రూమ్? చూడండి, ఇదేమో వాష్ ఏరియా. ఇదొక వాష్రూమ్, ఇదొక వాష్రూమ్. వాష్రూమ్, ఇది వాష్ బేసిన్. అదిన మీకు మొత్తం వివరించి చెప్తాను. మా అప్పర్ని అయితే పాపం నైట్ అంతా ఆఫీస్ వర్క్ చేసింది. ఇప్పుడేమో తెల్లారంగా దోశలు ఎత్తాను. మరి మీరేం చేస్తారు? అపర్ణ అంత కష్టపెడతాను అని కామెంట్ పెడతారు కావచ్చు. ఏం చేయనిస్తలేదు. మరి మార్నింగ్ షిఫ్ట్ మేము డ్యూటీ చేసుకుంటాం. మా డ్యూటీ మేము చేసుకుంటాను. మా అపర్ణకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటే, భూపాలపల్లి కాడ ఒక ఇల్లు, బెల్లంపల్లి కాడ ఒక ఇల్లు, బెల్లంపల్లి 2 ఇళ్ళు, హైదరాబాద్ లో ఒక ఇల్లు. మొత్తం అపర్ణకు 4 ఇండ్లు అండి. హైదరాబాద్ సొంత ఇల్లే. మా అర్ధరాత్రికి అయితే 48 కార్లు ఉన్నాయి. అపర్ణ వాళ్ళు బోడుప్పల్లా ఇల్లు తీసుకున్నారు. అది ఓన్ హౌసే, సొంతదే. బెల్లంపల్లి కాడ వాళ్ళ అమ్మ వాళ్ళది సొంతది. అంటే వీళ్ళిద్దరు ఆడపిల్లలు కదా, అపర్ణ వాళ్ళే. మళ్ళీ మామయ్య ఇల్లు కాల్టెక్స్ లో, అది మళ్ళీ ఇక్కడ భూపాలపల్లి పుట్టిల్లు. అపర్ణ ఇప్పుడు 4 ఇండ్లలో తిరుగుతుంది. పాపం ఎంత కష్టం ఇటు వర్క్ చేసుకుంటా. నిజంగా గ్రేట్. ఇటేమో వాష్ ఏరియా. వాష్ అంటే వాష్ అయినా ఇట్లా కొంచెం గిన్నెలు ఎక్కువ ఉంటే చుట్టాలు ఇట్లా బయట తోముకోవచ్చు. మళ్ళీ ఇక్కడ వాష్ ఏరియా బయట కూడా ఇచ్చిండ్రు కదా, బయట కూడా. ఏం కావాలి? కలరా? కరకర దోశ కావాలా? పెట్టుకో. ఏం దోశ కావాలి పిన్ని? అడుగు, పెట్టుకోని అడుగు. దోశ కావాలి పిన్ని అను. చెప్పు పిన్నికి ఏం దోశ కావాలి? మనం కూడా తొందరగా మొహాలు అడుక్కొని స్నానాలు చేస్తే తినొచ్చు. నేనైతే స్నానం చేయాలి మాత్రం అస్సలు ఏం తిన, ఒక పండు కూడా తిన ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా దేవుళ్ళు అయితే. సంతోషి మాత, జై సంతోషి మాత. మా నేనైతే ఘోరంగా ముచ్చట పెడతాడు. మైక్ పెట్టుడు అవసరమే లేదు. రావణి నీ ముచ్చట అక్కడికి వినబడతాంది. ఓకే ఫ్రెండ్స్, ఇక అయిపోయింది. మా హోమ్ టూర్ అయితే చూస్తున్నారు కదా. అపర్ణ వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటారు. ఇంతకుముందు రెంట్కు ఉండే. మొత్తం చూసుకోలేదు కదా ఫ్రెండ్స్. ఎట్లంతా కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. ఏరియా కానీ, ఇల్లు కానీ అసలు ఎట్లుందో కామెంట్ చేయండి.
మేమైతే ఎప్పుడు ఇట్లా ఒక దగ్గర ఉండి ఇల్లు అయితే కలకలలు ఆడుకుంటుంటది మా ఇల్లు ముచ్చట్లతోటి. అందుకే ఆదివారం ఇక్కడ ప్రతి ఎంతమంది సండే ముచ్చట అందరం పెడతారు కూర్చుంటాం. శ్రేష్ఠ మాత్రం ఫోనే. ప్రతి సండేనైతే ఖచ్చితంగా ఒక దగ్గర ఉంటాం. మాకు చాలా ఇష్టం. బాయ్. బాయ్.